హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. హనుమాన్ ఏమన్నా ఉందా భయ్యా? థియేటర్ నుండి బయటకు వచ్చాక గూస్ బంప్స్ వచ్చాయి. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్కి. సెకండ్ టైం కూడా చూశాను మూవీ, సేమ్ ఇంపాక్ట్. చాలా మంది ఇంకా సినిమా చూడలేదు, సో స్పాయిలర్స్ ఇవ్వాలనుకోవట్లేదు. బట్ ఈ సినిమాని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఒక డైరెక్టర్ ఎంత కన్విక్షన్ లేకపోతే ఆల్మోస్ట్ 2.5 years ఒక సినిమా మీద పెట్టి ఒక సినిమాటిక్ యూనివర్స్ బిల్డ్ చేయాలని ఆరిజిన్ స్టోరీ నుండే రాసుకుంటూ చేయడం ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. ఒక 5 to 6 సూపర్ హీరోస్ని పెట్టి రాసుకుందాం ఒక మూవీ, అంత పెద్ద స్కేల్లో చేద్దాం అని అనుకున్నప్పుడు దానికి ఫౌండేషన్ గట్టిగా ఉండాలని ఈ మూవీ రాసుకోవడం రియల్లీ గుడ్. ఈ మూవీలో నెగ్లిజిబుల్ ఫ్లాస్ ఉన్నా కూడా సినిమా ఎక్కడా డీవియేట్ అవ్వకుండా అసలు జస్ట్ 25 crores అరౌండ్ బడ్జెట్. ఈ సినిమా స్కేల్కి చాలా తక్కువ. ఇంత తక్కువ బడ్జెట్తో హనుమాన్ విఎఫ్ఎక్స్ అంత యాక్యురేట్గా తీసుకొచ్చి థియేటర్లో ఎవరు హనుమాన్ సరిగ్గా లేదు అనే కంప్లైంట్స్ లేకుండా, బయట కొన్ని సంఘాల వాళ్ళు గొడవలు చేయకుండా, ఇలా అందరినీ సాటిస్ఫై చేస్తూ ఇంత పర్ఫెక్ట్గా ఏ డైరెక్టర్ తీశారు? దాట్ ఈస్ ప్రశాంత్ వర్మ. హీ గాట్ హనుమాన్ రైట్. రాజమౌళి గారు ఎప్పుడు ఒక మాట అంటారు, పురాణాల్లో చాలా సోర్స్ మెటీరియల్ ఉంటుంది, అది కరెక్ట్గా వాడుకుంటే అసలు దానికన్నా మించిన ఎలివేషన్ షాట్స్ ఇంకెక్కడా లేవని చెప్పారు. మీరు గమనిస్తే ఆ ఇంటర్వెల్ షాట్ సోర్స్ ఫైల్ రామాయణం నుండి తీసుకోబడింది. అది ఎంత బాగా యూజ్ చేశారంటే ప్రతి షాట్లో ప్రతి ఫ్రేమ్లో హనుమాన్ కనిపిస్తారు. ఎక్కడా ఆ స్పిరిచువల్ స్పిరిట్ అనేది వదలలేదు. ఏదో కావాలని పెట్టేసినట్టు కాకుండా సటిల్గా ప్లాన్ చేశారు. ఇంత నీట్గా డీటెయిల్డ్ రైటింగ్ చేసుకున్నారు. చిన్నప్పుడు మనందరికీ తెలుసు, ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగేద్దామని చెప్పి తను వెళ్ళిన స్టోరీ మీరు వినే ఉంటారు. ఆ స్టోరీ నుండి తీసుకొని దీని మీద ఒక సాంగ్ పెట్టి ఒక స్టోరీ ఓపెన్ చేసి బ్లడ్ డ్రాప్ పడితే దాని నుండి ఒక స్టోరీ బిల్డ్ చేయడం, అది టెంపరరీ పవర్స్ లా స్టార్ట్ చేసి లాస్ట్లో ఈ పవర్స్ని ఇంకా ఎక్కువగా హైప్ చేయడం, హనుమాన్ సినిమాలా చేస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒక హై ఇచ్చేసింది. ఇప్పుడు మన మైథాలజీలో చిరంజీవులు ఉన్నారని తెలుసు మనందరికీ. చిరంజీవులు అంటే వాళ్ళకి మరణం ఉండదు. వీళ్ళు రామాయణం అండ్ మహాభారతంలో కనిపిస్తారు మనకి. చాలా యుగాలుగా ఉన్నారు. ఈ చిరంజీవుల్లో ఒకరు అశ్వత్థామ. కల్కి ట్రైలర్లో చూసే ఉంటారు ఈ హింట్స్. అలానే హనుమాన్ కూడా ఒక చిరంజీవే మనందరికి తెలిసినట్టుగా. మనకి మన పురాణాల మీద ఇంకా పట్టు లేదు, కానీ ఇలాంటి సినిమాలు రావడం వల్ల మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఆ నాలెడ్జ్ ఇచ్చిన వల్ల మనం అవుతాం. మన వాళ్ళకి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ లాంటి వాళ్ళు బాగా తెలుసు, కానీ విభీషణుడు, అశ్వత్థామ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా తెలియదు. ఇప్పుడు ఈ సినిమా చూశాక విభీషణుడు మీద క్యూరియాసిటీ పెరిగింది. ఈ క్యారెక్టర్ గురించి కూడా ఎక్కువ చెప్పకుండా ఆపేశారు. క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేశారు. సో ఈ క్యూరియాసిటీ వల్ల ఈ క్యారెక్టర్ గురించి వెతుకుతారు చాలా మంది. ప్రశాంత్ వర్మ ఇక్కడే సక్సీడ్ అయ్యారు. నార్త్ ఆడియన్స్ కి అయితే ఇంకా బాగా ఎక్కేసింది. ఏదో అక్షయ్ కుమార్ సినిమా కన్నా ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఓపెనింగ్స్ లో అని చెప్పారు. టాక్ బాగుంది కాబట్టి ఇంకా ఎక్కువే వస్తాయి. పుష్ప ఓపెనింగ్స్ తక్కువే, కానీ ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలిసిందే. హనుమాన్ ఓపెనింగ్స్ దానికన్నా ఎక్కువ ఉన్నాయి. సో ఇంకా పెద్ద రేంజ్లో హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హిందీలో కూడా కాన్ఫిడెంట్గా ప్రమోట్ చేశారు. అండ్ ఆ రిజల్ట్ మనకి స్పష్టంగా కనిపించింది. ప్రశాంత్ వర్మ అండ్ టీమ్కి ఎంత విజన్ ఉందో. తేజ సజ్జ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది మూవీలో. ఫ్రేమింగ్ అయినా లో లైట్లో ఫైట్ ఉంటుంది, అది బాగా కంపోజ్ చేశారు. ఆ ఫైట్ ఎండింగ్ ఎలివేషన్ కూడా సూపర్ ఉంటుంది. అలానే సన్కి హీరో అడ్డు రావడం, మూన్ బ్యాక్గ్రౌండ్లో హీరో పడిపోయే షాట్, ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవన్నీ రైటింగ్ స్టేజ్ నుండే స్టోరీ బోర్డ్ చేస్తేనే ఈ రేంజ్ క్వాలిటీ వస్తుంది. ఈ ప్రాపర్ ప్లానింగ్ వల్లనే బాగా క్లారిటీ వచ్చింది సినిమాలో. ఈవెన్ మ్యూజిక్ కూడా 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా కూడా ఒక సినర్జీ అయితే ఉంటుంది. లిరిక్స్ కూడా రైట్ అమౌంట్ లో ఉంటుంది. శ్లోకాస్ టైప్ లో యూజ్ చేశారు అండ్ దే ఆర్ రియల్లీ గుడ్. ఈవెన్ లవ్ ట్రాక్ లో కూడా హీరోయిన్ నెక్లెస్ మీద హనుమాన్ గద ఉంటుంది అండ్ హీరో కడియం శ్రీరామ అని ఉంటుంది. ఈ డీటెయిలింగ్ ఎంత బాగుందంటే సెకండ్ వాచ్ లో కూడా చాలా కనిపెట్టేయచ్చు. ఇంకా క్లెవర్ సీన్ అంటే మన టాలీవుడ్ హీరో రెఫరెన్సెస్ సీన్ చాలా ఇన్నోవేటివ్ మెటా కామెంటరీ అనిపించింది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అంజీ సినిమా చూసినప్పుడు ఇంత హైప్ అయ్యా నేను థియేటర్లో. కార్తికేయ 2 మోనోలాగ్ కూడా అంతే హై వచ్చింది కృష్ణుడి గురించి చెప్తున్నప్పుడు. సేమ్ ఈ మూవీలో విభీషణుడు హనుమాన్కి మోనోలాగ్ ఇచ్చి ఎలివేషన్ ఇస్తున్నప్పుడు వచ్చింది నా సామిరంగా ఇది కదా ఎలివేషన్ అనుకున్నాను. వీళ్ళిద్దరు యుద్ధం చేసి ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి అసలు విభీషణుడు ఎందుకు చేస్తున్నాడనే క్యూరియాసిటీ కూడా తీసుకొచ్చారు. అందుకే మా రివ్యూలో కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ క్యూరియస్ గురించి క్యూరియస్గా ఉన్నామని చెప్పాం. మంచి హై పాయింట్లో ఆపేశారు. అసలు లాస్ట్లో వచ్చే విఎఫ్ఎక్స్ కూడా చాలా యాక్యురేట్గా ఉంది. అసలు ఈ ప్రెజెంటేషన్ ఎంత బాగుందంటే ఒక జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఇప్పుడు తేజ సజ్జని సూపర్ హీరోలానే చూస్తారు. పైగా మన వాళ్ళకి దేవుడు అంటే బాగా భక్తి. సో ఆ రెఫరెన్సెస్ కరెక్ట్గా వాడితే ఫ్లాస్ ఉన్నా కూడా అవి లైట్ తీసుకుంటారు ఆడియన్స్. అది మాత్రమే కాదు, ఇందులో కామెడీ కూడా కొంచెం కోవకి ఉంటుంది. ఓటర్స్ అండ్ ఎలక్షన్స్ గురించి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక సెటైర్ లాగా ఉంటుంది. ప్రశాంత్ వర్మ ఆ మూవీ చేశారు. అది మోస్ట్లీ ఎక్స్పెరిమెంట్ జోన్లో ఉంటుంది, కానీ ఇది కమర్షియల్ జోన్లోనే ఉంటుంది. ఒక ఎక్స్పెరిమెంటల్ డైరెక్టర్ వచ్చేసి కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూపించారు. సైకిల్ లాంటి సినిమా, చిన్న సినిమా అని చాలా మంది ట్రాల్స్ వేశారు, కానీ ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నారు. కంటెంట్ మీద నమ్మకంతో కరెక్ట్ టైంకి దింపారు. కట్ చేస్తే సంక్రాంతి విన్నర్ అయిపోయింది. ఆ కాన్ఫిడెన్స్ కి టేక్ అబౌవ్. అంత కాన్ఫిడెన్స్ రావాలంటే హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నార్త్ ఆడియన్స్ కూడా చూస్తున్నారు కాబట్టి మేబీ ఈ సినిమాటిక్ యూనివర్స్
పాన్ ఇండియన్ లెవెల్లో అందరు యాక్టర్స్ తో ఉంటుందేమో. హనుమాన్ మాత్రమే కాదు, ఇంకొక 7 సూపర్ హీరోస్ ని తీసుకొస్తా అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ క్యూరియస్ మిగతా హీరోల ఆరిజిన్ స్టోరీ ఎలా ఉండబోతుందని చెప్పేసి. అట్లీస్ట్ దాంట్లో అన్న విలన్ కొంచెం పవర్ఫుల్ గా ఉండాలని, కాన్ఫ్లిక్ట్ పాయింట్ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది ఈ జానరాలో ఫస్ట్ సినిమా కాబట్టి కన్సెషన్స్ ఇవ్వచ్చు, కానీ నెక్స్ట్ మూవీస్ ఇంకా బాగా ఇంకా మంచిగా ఉండాలని, అవి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రశాంత్ వర్మ గారికి కుడోస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్. That's it for the video, guys. If you like this video, please do subscribe to The View and hit the bell icon for more updates. Signing off, Team The View.